అందరికీ జై శ్రీరామ్ స్వామి. ఇప్పుడు మనం వచ్చి కేదార్నాథ్ దర్శనం చేసుకెళ్ళిపోతున్నారు. కానీ కొంచెం పైకి వస్తే కాలభైరవ టెంపుల్ ఉంది. ఖచ్చితంగా 100% కాలభైరవ టెంపుల్ దర్శనం చేసుకునే పోవాలా. ఎందుకంటే కేదార్నాథ్ రక్షకుడు కాలభైరవుడు కాబట్టి మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా కాలభైరవ టెంపుల్కి వచ్చి కాలభైరవకు ఒక నూనె తీసుకెళ్ళి నూనెతో అభిషేకం చేస్తే బాగుంటుంది. అందరూ మర్చిపోకండి స్వామి. ఖచ్చితంగా కాలభైరవ టెంపుల్ రండి. ఒకసారి కాలభైరవ టెంపుల్ చూపిస్తా. గుడి ఏం పెద్దగా ఉండదు, చిన్న విగ్రహం ఉంటుంది. వచ్చి కాలభైరవ టెంపుల్ దర్శనం చేసుకుని వెళ్ళండి. జై శ్రీరామ్ స్వామి. కాలభైరవ టెంపుల్ చూడండి స్వామి. ఒకసారి కాలభైరవ టెంపుల్ ఎలా ఉంటుందో. కేదార్నాథ్ స్వామి. ఖచ్చితంగా మనం కేదార్నాథ్కి వచ్చినామంటే ఖచ్చితంగా కాలభైరవ టెంపుల్ దర్శనం చేసుకుని పోవాలా. కాలభైరవ టెంపుల్ అయితే ఏం పెద్దగా ఉండదు స్వామి, చిన్నగానే ఉంటుంది కాలభైరవ టెంపుల్. ఖచ్చితంగా మనం కాలభైరవ టెంపుల్ వచ్చి దర్శనం చేసుకుని ఒక ఆయిల్ డబ్బా తీసుకొని కాలభైరవకి అభిషేకం చేస్తే బాగుంటుంది స్వామి. జై శ్రీరామ్ స్వామి. అంటే కేదార్నాథ్ చూడండి స్వామి ఒకసారి లొకేషన్. కాలభైరవ టెంపుల్ స్వామి. ఇక్కడ మనం హోమం కూడా చేసుకోవచ్చు స్వామి. కాలభైరవ టెంపుల్ పైన పర్మిషన్ అడిగి మనం హోమం చేసుకోవచ్చు స్వామి. కాలభైరవ హోమం కాలభైరవ టెంపుల్ స్వామి. ఒకసారి మీకు లొకేషన్ చూపిస్తా స్వామి ఎలా రావాలనో. ఇలా రావాలా స్వామి. ఏమంటే కనపడలేదు స్వామి, మొత్తం మంచుతోని నిండిపోయిన స్వామి. ఏం కనపడదు స్వామి. ఇదో స్వామి కాలభైరవ టెంపుల్ స్వామి.